విశాఖ అంటే మూడు వైపులా కొండలు, ఓవైపు సముద్రం పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సాగర్ తీరమంతా పర్యాటకులను కనువిందు చేస్తాయి. ఆర్కే బీచ్, కైలాసగిరి, తెన్నేటి పార్క్, ఋషికొండ, తొట్లకొండ ఇలా అడుగడుగున విశాఖ చుట్టూ ప్రకృతి అందాలే. వాటికి తోడు ఇప్పుడు మరో అందం ఇప్పుడు విశాఖకు మణిహారం కాబోతుంది. విఎంఆర్డీఏ ప్రైవేటు సంస్థలతో కలిసి కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. మరో 5 రోజుల్లో ఈ స్కై బ్రిడ్జ్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. కైలాసగిరిపై నిర్మించిన స్కై బ్రిడ్జ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. విశాఖపట్నం అంటే అందాలకు నిలయం. అటువంటి విశాఖకు మరొక అందం తోడవబోతుంది. విశాఖపట్నం కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్ ఓపెన్ కాబోతుంది. సుమారు 7 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం విఎంఆర్డీఏ మరోవైపు ప్రైవేట్ వెంచర్ కలిపి కూడా ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తున్నాయి. మరొక 5 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అయితే అసలు స్కై బ్రిడ్జ్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ అంటే ఒకవైపు సముద్రం, మూడు వైపు కొండలు, చూడడానికి చాలా అత్యంత అందమైన ప్రదేశం. అయితే వీటికి తోడు కూడా పర్యాటక ప్రదేశాలు ఒక్కొక్కటి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. విశాఖపట్నం మనం ప్రస్తుతం అయితే కైలాసగిరితో ఉన్నాం. కైలాసగిరి నుంచి ఎటువైపు చూసినా సరే పచ్చని కొండలు కనిపిస్తే, వైపు సముద్రం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే కైలాసగిరిలో పర్యాటకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరొక ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకొచ్చింది. ఇదే మన ప్రస్తుతం అయితే ఉన్న స్కై బ్రిడ్జ్. దీనికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా దీన్ని అద్దాలతో మొత్తం అంతా కూడా తెచ్చి దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద అక్కడి నుంచి ఇంచుమించుగా ఒక 200 అడుగుల దూరం వరకు కూడా కొండ నుంచి ఇలాగా లోయల వరకు కూడా దీన్ని వే బ్రిడ్జ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పైనుంచి కింద చూస్తే మొత్తం అంతా కూడా కింద పచ్చని చెట్లు, మరోవైపు లోయలు కనిపిస్తాయి. అయితే ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి మరొక వారం రోజుల్లో 5 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడున్న ఎవరైతే దీనికి సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తమే చూస్తే విశాఖపట్నం అంటేనే మూడు వైపుల, వైపు ఆర్కే బీచ్, మరోవైపు ఋషికొండ, మరోవైపు ఇలాగ ఎక్కడ చూసినా సరే పర్యాటక అందాలతో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఏదైతే స్కై బ్రిడ్జ్ ఉందో, స్కై బ్రిడ్జ్ కూడా ఇక్కడున్న పర్యాటక ప్రదేశాలకి ఇది ఒక మరొక అందంగా కూడా చెప్పవచ్చు. దీని ఇక్కడి నుంచి చూస్తే మొత్తం అంతా కూడా విశాఖపట్నం ఉన్న సముద్రం, వైపు సముద్రం అంట నీలి సముద్రం కూడా అద్భుతంగా కనిపిస్తుంది. మరియు పచ్చని చెట్లు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసినా సరే ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇది స్కై బ్రిడ్జ్ నుంచి ఇప్పుడు ఇంతవరకు విశాఖపట్నం చూసే తీరు వేరే. ఇప్పుడు ఈ స్కై బ్రిడ్జ్ నుంచి విశాఖపట్నం చూస్తే కూడా మరొక రకమైన కొత్త అందాన్ని సంతరించుకుంటుందని కూడా చెప్పవచ్చు. సుమారుగా ఈ ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న మొత్తం సముద్రాన్ని చాలా దూరం వరకు కూడా చూడవచ్చు. సింగపూర్లోనూ, మలేషియాలోనూ ఏ విధంగా అయితే అందమైన ప్రదేశాలు ఉంటాయో వాటికి మించిన అందం కూడా ఇక్కడ స్కై బ్రిడ్జ్ నుంచి మనకి విశాఖపట్నం కనిపిస్తుందని చెప్పవచ్చు. చుట్టూ మొత్తం అంతా రోడ్డు వైపు నుంచి వెళ్తున్న వాహనాలతో పాటు సముద్రపు అంచు, కెరటాలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ స్కై బ్రిడ్జ్ సంబంధించి ఇంచుకు 10 కోట్ల వ్యయం కూడా దీనికి వెచ్చించినట్టు తెలుస్తుంది. పర్యాటకాల కోసం విశాఖపట్నాన్ని రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా విశాఖపట్నంకి సంబంధించి చూస్తే విశాఖపట్నంలో ప్రతి చోట కూడా అందమైన ప్రదేశం. అక్కడ కైలాసకి ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి ఇటువైపు భీమిలి వరకు కూడా ప్రతి చోట కూడా అందమైన పర్యాటక ప్రాంతాలతో కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు స్కై బ్రిడ్జ్ కూడా మరొకటి తోడైందని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి చూస్తుంటే విశాఖపట్నం చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చని చెట్లు, మరోవైపు రోడ్లు చూస్తుంటే ఎక్కడ చూసినా సరే చాలా అందంగా కనిపిస్తుంది. వైపు నగరం కూడా ఏదైతే స్కై బ్రిడ్జ్ ఉందో, స్కై బ్రిడ్జ్ని చూస్తుంటే నగరం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడే దీనికి సంబంధించి ఇంకా వారం రోజులు ప్రారంభం అవుతుంది అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఇది ప్రారంభం కాకపోయినా దూర ప్రాంతాల్లో వచ్చే పర్యాటకులు ఇక్కడ వైజాగ్ను చూస్తే కూడా ఎంత ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికైతే మాత్రం చాలా చూడముచ్చటగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే వైజాగ్ మరొక కొత్త అందాన్ని సంతరించుకుందని అయితే చెప్పవచ్చు. ఇక్కడ నుంచి సముద్రం అంతా ఇప్పుడు కైలాసగిరి అంటేనే ఇక్కడ కింద తెన్నేటి పార్క్ కూడా ఒక అందమైన ప్రదేశం. దానికి తోడు కైలాసగిరి కూడా పైనుంచి విశాఖపట్నం చూస్తేనే ఎంతో అందంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి దీనికి సంబంధించి సార్ ఏంటిది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి ఇప్పుడు దీనికి సంబంధించి? This project is developed under VMRDA with the collaboration of RG Adventures, which is a joint venture between Bharat Mata Ventures and SSM Logistics and Shipping. This is going to be the longest cantilever glass bridge in India now. We already invested almost 7 crores rupees to complete this project, and all the glasses are imported from Germany, which is a Saint-Gobain brand.
And we have a capacity of 100 people to only on the deck. Yeah. We can carry almost 100 people, but for a safe side, we are entering only 40 people, allowing only 40 people at a time. This bridge is considered with all international safety standards, properly designed by the structural engineers in Vaishak itself. When will you start this project? Hopefully, this project will be opened by next week. The dates will be officially announced by VMRDA. When did you start that work? This is actually our second project in India. We did a glass bridge project in Kerala before, Vagaman Glass Bridge, which is becoming an iconic symbol of Kerala tourism. And this project we started almost 8 months before, and the project is started by January 2025, and just now getting completed now. How much money did you spend this work? We spent almost 7 crores rupees only for the glass bridge, and we already started a adventure zone here. There we have zip line and sky cycling and rope courses are there. There we have invested almost 3 crores. So total investment is 10 crores in Kailasagiri. Which organization has taken this work? I didn't get you. Which organization has taken this work? This project is all did by our in-house team. We have an in-house team to do our fabrication and glass works. In-house team? Yeah, we have a team in Kerala. Kerala, yeah. 8 months back, have you started this work? Yeah, the civil works and everything is done by the Vaishak company, and the fabrication and glass works is done by the Kerala company. So it's a joint venture between Bharat Mata Ventures Private Limited and SSM Logistics and Shipping, Okay. which is established logistics company in Vaishak. Who will come start this project? Chandrababu Naidu or who is? That I have no idea. That VMRD will decide. VMRD officials will decide to whom has to inaugurate the project. How much ticket will you take this? It also has to be announced by VMRD officially, but we are expecting like a 250 to 300 rupees per person. మొత్తం వచ్చేసి ఇది జర్మనీ టెక్నాలజీతో చాలా ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఇది రెండో ప్రాజెక్టు. ఇది కేరళకు సంబంధించిన భారతమాత వెంచర్స్తో పాటు VMRDA కలిపి కూడా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 7 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది 8 నెలల క్రితం ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇంచుమించుగా ఇది ఒకేసారి 40 మంది ఈ బ్రిడ్జ్ పైకి వచ్చి ఒకేసారి పర్యాటకులు అంతా కూడా 40 మంది కూడా ఈ బ్రిడ్జ్ పైకి వచ్చి చూడవచ్చు. అలాగే ఎందుకంటే ఇది అంతర్జాతీయ స్టాండర్డ్స్కి అనుగుణంగా కూడా దీన్ని నిర్మించినట్టు కూడా భారతమాత వెంచర్స్, మరోవైపు VMRDA కలిపి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినట్టు కూడా ఆయన చెప్తున్నారు. మరొక 5 రోజుల్లో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతుంది. 240 నుంచి 250 రూపాయలు కూడా దీనికి టికెట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే స్కై బ్రిడ్జ్ ఉందో స్కై బ్రిడ్జ్ చాలా అందంగా ఉంది. ప్రపంచంలో ఇది సెకండ్ ప్రాజెక్ట్ అని కూడా వాళ్ళు చెప్తున్నమాట. చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి కిందకి ఇటువైపు నుంచి దీన్ని కిందకి చూసినా సరే చాలా అందంగా కనిపిస్తుంది. కిందంతా ఇది లోయ, ఇదంతా కూడా లోయ పైనుంచి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హై స్టాండర్డ్స్తో కూడా దీన్ని హై స్టాండర్డ్ టెక్నిక్ వర్క్తో కూడా దీన్ని జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ దీనికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించినట్టు కూడా ఈయనైతే స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూస్తే విశాఖపట్నానికి సంబంధించి ఈ స్కై బ్రిడ్జ్ అయితే మాత్రం ఒక ప్రత్యేకమైన అందాన్ని సంతరిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఇక్కడి నుంచి చూస్తుంటే మొత్తం విశాఖపట్నం ఒక ప్రత్యేక అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బంగాళాఖాతం, ఇక్కడి నుంచి మరికొద్ది దూరంలో వెళ్తే రుషికొండ, ఇటువైపు వెళ్తే ఆర్కే బీచ్. మొత్తం మీద ఈ స్కై బ్రిడ్జ్ నుంచి మాత్రం చూస్తుంటే మాత్రం విశాఖ అయితే మాత్రం ఒక కొత్త రూపురేఖలను సంతరించుకుందని మాత్రం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు ప్రేమ్తో రాము, VBC1 TV, విశాఖపట్నం.